హాయ్ హలో నమస్తే నేను మీ రవిశంకర్ శ్రీరాముల ఎలా ఉన్నారు ఎస్ మనము ఇంతకుముందు క్లాస్లో గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏంటో చూసాం ఎస్ సార్ గ్రోత్ మైండ్ సెట్ అంటే అంతేనా ఇంకేం లేదా ఎస్ అని అడుగుతున్నారు కొంతమంది చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు నేను చేసినటువంటి మొదటి వీడియోకి చాలా చాలా థ్యాంక్ యూ ఎస్ 3 రోజుల్లోనే చాలా దగ్గరగా 1000కి వ్యూస్గా రావడం జరిగింది చాలా సంతోషం అండి మీరు నన్ను ఆదరించినందుకు ఎస్ ఓకే మళ్ళీ మనం ఎస్ గెట్ బ్యాక్ టు ద టాపిక్ ఇట్ సెల్ఫ్ టాపిక్లోకి వద్దాం మనం వాట్ ఈస్ దాట్ ఎస్ గ్రోత్ మైండ్ సెట్ అని చెప్పుకున్నాం ఎస్ గ్రోత్ మైండ్ సెట్ని మనం కేవలం ఒక ఈక్వేషన్ చెప్పుకున్నాము ఒక చిన్న స్టోరీని చెప్పుకున్నాము అంతేనా మరి అసలు గ్రోత్ మైండ్ సెట్ని మనం ఎలా అలవర్చుకోవాలి మనం గ్రోత్ మైండ్ సెట్ని ఎట్లా ఫాలో అవ్వాలి అనేది ఈరోజు మరింత లోతుగా మనం దాన్ని విశ్లేషించుకుందాం మిత్రులారా ఆర్ యు రెడీ ఎస్ ఒకసారి చూద్దాం వాట్ ఈస్ గ్రోత్ మైండ్ సెట్ మరి గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏంటి ఈరోజు ఏం నేర్చుకుందాం గ్రోత్ మైండ్ సెట్ యొక్క నిర్వచనం నేర్చుకుందాం దాన్ని మరింతగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం గ్రోత్ మైండ్ సెట్ వల్ల లాభాలు ఏంటో చూద్దాం గ్రోత్ మైండ్ సెట్కి ఫిక్స్డ్ మైండ్ సెట్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో చూద్దాం అట్లాగే గ్రోత్ మైండ్ సెట్లో టైప్స్ ఆఫ్ గ్రోత్ మైండ్ సెట్ ఎన్ని రకాలుగా ఉంటాయి ఎస్ మనం దేన్ని ఫాలో అవ్వాలి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం ముందుగా గ్రోత్ మైండ్ సెట్ని నిర్వచిద్దాం ఎస్ ఇంకాస్త లోతుగా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏంటి గ్రోత్ మైండ్ సెట్ అంటే ఎస్ మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలని మనకున్నటువంటి నైపుణ్యాలని మనం మరింత అదనపు సమయం కేటాయించడం ద్వారా మనకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మన యొక్క నైపుణ్యాలను మెరుగుపరుచుకొని అభివృద్ధి చెందేటువంటి ఆలోచనలు చేయడాన్నే గ్రోత్ మైండ్ సెట్ అని చెప్పుకున్నాం ఎస్ మరి ఈ గ్రోత్ మైండ్ సెట్లో మరి గ్రోత్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో ఒకసారి చూద్దాం మిత్రులారా ఎస్ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఎస్ మనం ఏమన్నామండి గ్రోత్ మైండ్ సెట్ ఒకటి ఉంటుంది ఫిక్స్డ్ మైండ్ సెట్ ఒకటి ఉంటుంది ఫస్ట్ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో చూద్దాం ఎస్ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అన్నీ కూడా యథాలాపంగా జరుగుతూ ఉంటాయి నా యొక్క ప్రతిస్పందన ఏం అవసరం లేదు నా యొక్క ప్రయత్నం ఏం అవసరం లేదు జరిగేది జరుగుతూ ఉంటుంది నేను చేసినా జరుగుతుంది నేను చెయ్యకపోయినా జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో నేను కేవలం ప్రయత్నం చేస్తే సరిపోతుంది జరిగేది జరుగుతూ ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని కలిగి ఉండడాన్నే ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటారు ఇక గ్రోత్ మైండ్ సెట్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు ఎస్ యథాలాపంగా జరగదు మన ప్రయత్నం లేకుండా ఏది జరగదు కాబట్టి ఆ ప్రయత్నానికి తోడుగా మరింతగా మన యొక్క నైపుణ్యాలను మెరుగుపరుచుకుందాం మన యొక్క శక్తి సామర్థ్యాలని ఇంకా ఎక్కువగా వినియోగించుకుందాం అనేటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండడమే గ్రోత్ మైండ్ సెట్ అన్నమాట ఓకే రైట్ మరి గ్రోత్ మైండ్ సెట్ కలిగి ఉండడం వల్ల మనకు ఉండేటువంటి లాభాలు ఏంటి గ్రోత్ మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తులు ఎట్లా బిహేవ్ చేస్తారు అని చూసినట్లయితే గ్రోత్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు సవాళ్ళని స్వీకరిస్తారు ఎస్ ఓకే వాళ్ళకు ఎదురవుతున్న సవాళ్ళని స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు ఎస్ వచ్చేటువంటి ఛాలెంజెస్ని వాళ్ళు ఇంకా ఎంత ఈజీగా తక్కువ సమయంలో ఎక్కువ నైపుణ్యాలను ఉపయోగించడం ద్వారా వాటిని త్వరగా వాటికి ఒక సొల్యూషన్ పరిష్కారం కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తారు మిత్రులారా అట్లాగే గ్రోత్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులు క్రియేటివిటీతో ఉంటారు ఎస్ ఒకే రకమైన పాత ఆలోచనలతో కాకుండా కొత్త విధానాల ద్వారా కొత్త పరిష్కార మార్గాల్ని కనుక్కుంటూ ఉంటారు క్రియేటివ్ థింకింగ్ని వాళ్ళు కలిగి ఉంటారు అది వాళ్ళకు ఉండేటువంటి లాభం అని చెప్పవచ్చు అట్లాగే ఎస్ గ్రోత్ మైండ్ సెట్ కలిగి ఉన్న వాళ్ళు ఎక్కువగా డెవలప్ అవుతారు అభివృద్ధి చెందుతూ ఉంటారు ఆ విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ని మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది మిత్రులారా ఎస్ మరి ఇంకొకటి మనం చూద్దాం ఓకే ఇంతవరకు మనం ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్ని మనం నిర్వచించాం లోతుగా అధ్యయనం చేశాం అట్లాగే ఒక గ్రోత్ మైండ్ సెట్లో ఫిక్స్డ్ గ్రోత్ మైండ్ సెట్ అట్లాగే ఇలా మనం ఒకటి చూసాం రైట్ ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ గ్రోత్ మైండ్ సెట్ని చూద్దాం మనం ఎస్ గ్రోత్ మైండ్ సెట్లో రకాలుగా ఉంటాయా ఎస్ గ్రోత్ మైండ్ సెట్ కూడా 2 టైప్స్ ఉంటుందండి అందులో ఒకటి నెగటివ్ గ్రోత్ మైండ్ సెట్
ఓకే, రెండవది పాజిటివ్ గ్రోత్ మైండ్ సెట్. ఓకే, ఒకటేమో నెగిటివ్ గ్రోత్ మైండ్ సెట్, రెండవదేమో పాజిటివ్ గ్రోత్ మైండ్ సెట్. ఇదేంటి సార్, గ్రోత్ మైండ్ సెట్లో కూడా 2 టైప్స్ ఉంటాయా? ఎస్, చెప్పండి సార్, చెప్పండి. ఫస్ట్ నెగిటివ్ గ్రోత్ మైండ్ సెట్ చెప్పండి, ఒకవేళ మేము అది ఉందేమో, మాలో అది ఉందేమో చూసుకుందాం సార్. ఎస్, నెగిటివ్ గ్రోత్ మైండ్ సెట్. గ్రోత్ మైండ్ సెట్ ఉంటుంది ఆ పర్సన్కి, తను అభివృద్ధి చెందాలి, తన నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి, తన యొక్క శక్తి సామర్థ్యాలను పెంచుకోవాలని ఆలోచిస్తాడు. అలా ఆలోచిస్తున్నటువంటి క్రమంలో ఆ మెరుగుపరుచుకున్నటువంటి వాటిని ఏం చేస్తాడంటే దుర్బుద్ధితో, ఎస్, తొందరగా పక్కదారుల ద్వారా తొందరగా వెళ్ళి తన లక్ష్యాన్ని చేరుకోవాలి, మిగతా వాళ్ళకంటే తొందరగా ఎదిగిపోవాలి అని చెప్పేసి ఒక రకమైనటువంటి నెగిటివ్ గ్రోత్ మైండ్ సెట్ని కలిగి ఉంటారు కొంతమంది. ఎస్, అది ఎప్పుడు కూడా మంచిది కాదు మిత్రులారా, ఆలోచించండి. అట్లాగే మరి పాజిటివ్ గ్రోత్ మైండ్ సెట్ ఉంటే ఏం చేస్తారు? పాజిటివ్ గ్రోత్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు అంత త్వరగా అభివృద్ధి చెందినట్లు కనిపించకపోయినప్పటికీ కూడా తన యొక్క శక్తి సామర్థ్యాలని, తనకున్నటువంటి నైపుణ్యాలని మెరుగుపరచుకోవడానికి నిరంతరం కష్టపడుతూ ఉంటారు, శ్రమ చేస్తూ ఉంటారు. వాళ్ళు త్వరగా అభివృద్ధి చెందినట్లు కనిపించకపోయినప్పటికీ కూడా చాలా తక్కువ సమయంలోనే, అంటే నెగిటివ్ గ్రోత్ మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తుల కంటే కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నా కూడా న్యాయంగా, నీతిగా, ధర్మబద్ధంగా వాళ్ళ అభివృద్ధిని సాధిస్తారు. ఇతర వ్యక్తులకి, సమాజంలోని ఇతర వ్యక్తులకి ఆదర్శవంతులుగా వాళ్ళు నిలబడతారు. ఎస్, ఈ 2 విషయాల్ని మనం ఇంకొక చిన్న కథ ద్వారా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, మరింత అర్థవంతంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒక ఊరిలో మోహనరావు అనేటువంటి ఒక షావుకారు ఉండేవాడు. తను ఏం చేశాడంటే, ఎస్, తన గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకుల్ని అందిస్తూ లాభాలని గడిస్తూ చాలా ఆనందంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు, చాలా ఆనందంగా జీవించడం మొదలుపెట్టాడు. ఎస్, అదేవిధంగా ఆ ఊర్లోనే విశ్వనాథం అనేటువంటి మరొక రైతు ఉన్నాడు. తను కూడా తన వ్యవసాయ పనులు చేసుకుంటూ, ఎస్, తన దగ్గర ఉన్నటువంటి గేదెల యొక్క పాలని అమ్ముకుంటూ తాను కూడా ఒక మంచి జీవనాన్ని జీవిస్తూ గడిపిస్తూ ఉన్నాడు. అయితే ఎవరైతే విశ్వనాథం ఉన్నారో తన పాలన అమ్మడంలో భాగంగా రైతు తన పాలన అమ్మడంలో భాగంగా ఏం చేశాడంటే షావుకార్కి కూడా పాలన పోయడం జరుగుతుంది. అప్పుడు ఆ పాల స్వచ్ఛతని, అలా అతని యొక్క నిజాయితీని మెచ్చుకున్నటువంటి షావుకార్ అంటాడు, ఏమయ్యో విశ్వనాథం, మీ పాలు చాలా చిక్కగా ఎటువంటి కల్తీ లేకుండా ఉన్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి, మీకు అభినందనలు. కాబట్టి మరొక పాల పదార్థమైనటువంటి నెయ్యిని కూడా నీవు నాకు సప్లై చేయగలవా, సరఫరా చేయగలవా అని అడుగుతాడు. సో దానికి సంతోషించినటువంటి రైతు విశ్వనాథం, అదెంత పనండి, తప్పకుండా రేపే మీకు మా ఇంట్లో తయారు చేసినటువంటి కల్తీ లేని స్వచ్ఛమైన నెయ్యిని మీకు ఇస్తాను అని చెప్పి తీసుకొచ్చి తెల్లారి మోహన్ రావు గారు చేతిలో పెడతాడు. దాని టేస్ట్ చూసినటువంటి మోహన్ రావు గారు మళ్ళీ రైతు విశ్వనాథాన్ని అభినందిస్తాడు. చాలా బాగుందయ్యా విశ్వనాథం, ఎటువంటి కల్తీ లేకుండా మంచి ప్రోడక్ట్ని నాకు ఇస్తూ ఉన్నావు, మరి ఈ 1 కేజీ కాకుండా నీవు నీ ఇంట్లో తయారైనటువంటి మొత్తం నెయ్యిని నాకు సప్లై చేయగలవా అని అంటాడు. అదెంత భాగ్యం అండి, రేపటి నుంచి మా ఇంట్లో తయారైనటువంటి నెయ్యిని మొత్తాన్ని మీ షాప్లోకి నేను తీసుకొస్తాను అని చెప్పి హామీ ఇస్తాడు. ఇక తెల్లారే తన ఇంట్లో తయారైనటువంటి 25 కేజీల నెయ్యిని కేజీ ప్యాకెట్లుగా చేసి షావుకారుకి ఇవ్వడం జరుగుతుంది. షావుకారు చాలా సంతోషంగా వాటిని విక్రయించడం మొదలు పెడతాడు. ప్రవీణ్ అనేటువంటి ఒక కస్టమర్ వచ్చి 1 కేజీ నెయ్యిని తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని వెళ్ళి తాను టేస్ట్ చేయగా చాలా ఎటువంటి కల్తీ లేని నాణ్యత అయినటువంటి నెయ్యిని తను టేస్ట్ చేశారని గ్రహిస్తాడు, చాలా సంతోషిస్తాడు. కానీ చూస్తే దాని తూకంలో ఏదో తక్కువగా ఉన్నట్టు సందేహిస్తాడు. వెంటనే ఆ నెయ్యి ప్యాకెట్ని తూకం వేయించగా అది కేవలం 900 గ్రాములే ఉందని తెలుస్తుంది. వెంటనే ఆ ప్రవీణ్ కుమార్ షావుకార్ దగ్గరికి హుటాహుటిన పరిగెత్తి, ఏమయ్యా షావుకార్, నేను నీ షాప్ నుండి చాలా రోజుల నుండి నేను ఈ వస్తువుల్ని తీసుకెళ్తున్నాను, ఈ నెయ్యి ఏంటి 900 గ్రాములే ఉంది అని అంటాడు. అప్పుడు ఆ షావుకారు మోహన్ రావు గారు అంటారు, ఏమండి ప్రవీణ్ కుమార్ గారు, నెయ్యి నా షాప్లో కొన్నది నిజమే, కానీ నేను తూకం వేయించలేదు. అది రైతే నాకు మొత్తం 25 కేజీల నెయ్యిని తీసుకొచ్చాడు, ఒకసారి మిగతా వాటిని కూడా పరిశీలిద్దాం అని చెప్పేసి మిగతా ప్యాకెట్లన్నింటినీ కూడా తూకం వేయించడం మొదలు పెడతాడు. దాంతో అన్ని ప్యాకెట్లు కూడా 900 గ్రాములే ఉన్నాయని తెలుసుకొని మోహన్ రావు అవాక్ అవుతాడు. దాంతో వెంటనే మరుసటి రోజు ఉదయం రైతు విశ్వనాథాన్ని పిలిపిస్తాడు. పిలిపించి,
ఏమయ్యా విశ్వనాథం, నిన్ను నమ్మినందుకు నన్ను నట్టేట ముంచావు, ఇంత నమ్మకం ద్రోహం చేస్తావని నేను అస్సలు ఊహించలేదు విశ్వనాథం అని చెప్పి చాలా ఆగ్రహావేశాలతో రైతు మీద ఊగిపోతాడు మోహనరావు. దాంతో విశ్వనాథం అంటాడు, అయ్యా ఏం జరిగిందయ్యా, నాకేమీ తెలియదు, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని చాలా వినమ్రంగా అడుగుతాడు. ఏం జరిగిందని అంత నెమ్మదిగా అంటావా, నువ్వు ఇచ్చినటువంటి నెయ్యి ప్యాకెట్లు ఒక్కొక్కటి 900 గ్రాములే ఉన్నాయని తెలుసుకో, ఇంత నమ్మక ద్రోహం చేస్తావా అని అడగ్గా అప్పుడు ఆ రైతు సమాధానం ఇలా చెప్తాడు, అయ్యా నాకు ఈ తూకాలకు సంబంధించి ఎటువంటిది తెలియదు, నేను ఈ నెయ్యి ప్యాకెట్లను తూకం వేయించడానికి మీ షాప్లో తీసుకెళ్ళినటువంటి పంచదార ప్యాకెట్ని నేను ఉపయోగించాను అని చెప్పడంతో ఎవరు మోసం చేశారో తేట తెల్లమైపోయింది. దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ కస్టమరే కాకుండా మిగతా వ్యక్తులందరూ కూడా తాము తీసుకెళ్ళినటువంటి ఇతర నిత్యావసర వస్తువుల్ని తూకం వేయించడం మొదలు పెడతారు. ఆ విధంగా అన్నీ కూడా కేవలం 900 గ్రాములే ఉన్నాయని గ్రహించి షావుకారే మోసం చేస్తున్నట్టు గ్రహించారు. దాంతో ఆ షావుకారు షాప్ని వెలివేయడం, అతని నుండి ఎటువంటి వస్తువులు కొనడం మానేస్తారు ఆ ఊరి ప్రజలంతా. దాంతో రైతు విశ్వనాథం మీద పడినటువంటి మచ్చ తొలగిపోయి అతను చాలా నిజాయితీ పరుడని నమ్మి అతన్ని అందరూ కూడా కొనియాడుతారు. ఆ విధంగా కొంచెం లేట్ అయినప్పటికీ కూడాను విశ్వనాథం రైతు ఎవరైతే ఉన్నారో పాజిటివ్ గ్రోత్ మైండ్ సెట్ని కలిగి ఉన్నాడు, అభివృద్ధి చెందాడు, ఇతర వ్యక్తులకి ఆదర్శంగా నిలిచాడు. కానీ నెగిటివ్ గ్రోత్ మైండ్ సెట్ని కలిగి ఉన్నటువంటి షావుకారు మోహన్ రావు తన యొక్క దుర్బుద్ధి వలన తాను మొదటగా అభివృద్ధి చెందినట్లు కనిపించినప్పటికీ కూడా తాను తర్వాత జరిగినటువంటి మోసం వల్ల కస్టమర్ల చేత అతను నమ్మకం కోల్పోయి దివాలా తీయబడ్డాడు. కాబట్టి మిత్రులారా, పాజిటివ్ గ్రోత్ మైండ్ సెట్ని కలిగి ఉండండి. ఓకే, మీ యొక్క నైపుణ్యాలని, మీ యొక్క శక్తి సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా మీరు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నించండి. అంతేకాని వాటిని వేరే వ్యక్తుల్ని మోసం చేయడానికి, చీటింగ్ చేయడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకండి. ఇది మీ యొక్క విలువైనటువంటి 10 నిమిషాల సమయాన్ని నేను తీసుకుంటూ ఉన్నాను. దాదాపుగా ఇది 13 నిమిషాల వీడియో అవుతుంది. ఇది మీకు తప్పకుండా మంచి విలువైనటువంటి సమాచారాన్ని ఇస్తుంది మిత్రులారా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సైనింగ్ ఆఫ్ మీ రవిశంకర్ శ్రీరాముల.